మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 14 డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురువు గారు వక్రించున్నారు. కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో, కుజుడు ధనస్సు రాశిలో, రాహు కుంభరాశిలో, శని గారి యొక్క స్థితి మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క సంచారము మారి ఉన్నది. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి బుధ శుక్రుల యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంటూ ఉన్నది. అయితే వృశ్చిక రాశిలో రవి బుధుల యొక్క స్థితి ఇది బుధాదిత్య యోగాన్ని ఇస్తుంది. అన్ని రాశుల వారికి కూడా ఇది మంచిగానే ఉంటుంది. కొన్ని రాశుల వారికి చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉండగా యోగం అనేది ఒకటి కలుగుతుంది. బుధాదిత్యులు ఇద్దరు కలిసినప్పుడు దాని వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శుక్రాచార్యుల వారు రవి బుధులతో కలిసి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉండడం, ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లం గానీ లేదా యూరిన్ కి వెళ్లేటటువంటి పరిస్థితులు ఎక్కువ సార్లు కలగడం గానీ, ఇలా ఏదో ఒక రకంగా ఆ యూరిన్ కి సంబంధించినటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ గ్రహస్థితి. కుజుని యొక్క శుక్రుని యొక్క స్తోత్ర పారాయణలు ఎక్కువగా చేసుకోవడం వల్ల చాలా వరకు శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. దానివల్ల మంచి జరిగే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక దృష్టుల ఫలితాలను తీసుకున్నట్టయితే, గురు కుజుల పరస్పర దృష్టి విశేషము కొన్ని మంచి పనులు జరగడానికి ఆలస్యం అవుతుంది. కొంత దూకుడుగా ఉండే స్వభావం అరికట్టబడుతుంది. ఈ రెండు కూడా పరస్పరంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే కుజుని యొక్క దృష్టి శనిగారి మీద, శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉండడం వల్ల చాలా మందికి ఈ గ్రహస్థితి ఉంటూ ఉంటుంది. కుజ శనుల పరస్పర దృష్టి గాని లేదా విశేష దృష్టులు శనిగారివి 3, 7, 10 అలాగే కుజుడివి 4, 7, 8 ఈ దృష్టులలో కుజ శనులు ఉన్నట్లయితే చాలా వరకు ప్రయాణాలలో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అలాగే భూమి తగాదాలు, ఫ్యాక్టరీలలో ఇంకా ఇతరత్ర ఉద్యోగాలలో ఇలాంటి వాటికి సంబంధించి కొంచెం తగాదాలు ఉండడానికి, ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం శారీరకమైన అనారోగ్యం ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ వైద్య సేవలు అవసరం అవుతాయి, ఔషధ సేవ అవసరం అవుతుంది. ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వేరే వారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు వెళ్తున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే మీ సెల్ఫ్ డ్రైవింగ్ లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచన. శని చంద్రుల యొక్క దృష్టి మానసికమైన ఒత్తిడిని పెంచుతోంది. ఏ రకంగా చూసినా మానసిక ఒత్తిడి పెరిగేటటువంటి పరిస్థితులు, అలాగే శారీరక పరమైన ఇబ్బందులు, ప్రయాణాలు, ప్రమాదాలు ఇలాంటి వాటికి సంబంధించే ఈ వారం గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి వారు జాగ్రత్తగా ఉండడము, ఇష్టదేవతారాధన చెయ్యడము, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి దృష్టి కుజ శుక్ర రవి చంద్ర 4 గ్రహాల మీద పడుతోంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి గ్రహస్థితి. ఎందువల్ల అంటే గురువు గారు తన స్వంత రాశిని చూసుకుంటూ అందున్న గ్రహాలను చూస్తున్నారు. కాబట్టి చాలా వరకు అదృష్టవంతమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అలాగే ఈ 4 గ్రహాలు కూడా కుజ శుక్ర రవి చంద్ర కూడా గురువు గారిని చూస్తున్నాయి. శుభకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక శని గారి యొక్క దృష్టి కుజునితో పాటు ఇక్కడ వారం ప్రారంభంలో కుజుని మీద దృష్టి ఉంది కదా, దానితో పాటుగా శుక్ర రవి చంద్రుల మీద కూడా దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండడానికి, అలాగే ఆరోగ్యం రీత్యా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ముఖ్యంగా ఈ బ్లడ్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలంలో కూడా చతుర్థ స్థానంలో బుధ శుక్రులు బాగున్నారు. అలాగే లాభ స్థానంలో గురుగారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి మంచి ఫలితాలే ఇస్తోంది. కానీ శుభాశుభ మిశ్రమం అని చెప్తాము. 3 గ్రహాలు బాగున్నాయి. రాశిలో కేతు ఉన్నారు, సప్తమంలో రాహు ఉన్నారు, అష్టమంలో శని గారు ఉన్నారు. మరి ఈ 3 గ్రహాల మాట ఏంటి? ఇక్కడ ఎంత శుభకరమైన ఫలితాలు ఉన్నాయో ఈ 3 గ్రహాల వల్ల అంత ఇబ్బందికరమైన ఫలితాలు కూడా ఉన్నాయి. కుటుంబం పైన శ్రద్ధ తీసుకోవాలి, వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతగా ఉండబోవడం లేదు. మీరు ఆశ నిరాశలకి గురి కావద్దు. ఆశ పెట్టుకోవడం, నిరాశ జరగడం, మళ్ళీ ఇంకేదో ఆశ పడసూపడం, ఇవి ఏవి వద్దు. సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా రుణ భారాలు పెరిగేటటువంటి పరిస్థితి
కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అంతగా అనుకూలత కనబడబోవడం లేదు. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు ఏదైనా పాటు పడాలి అనుకుంటే కృషి చెయ్యండి, ఫలితం భగవంతుడి మీద వెయ్యండి. అతి త్వరలోనే ఫలితం వస్తుంది, కానీ ఇప్పటికిప్పుడే ఈ వారంలోనే ఫలితం వచ్చేస్తుంది అని చెప్పలేను. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. అష్టమ శని సంచార దోషం అనేది కొంచెం కనిపిస్తోంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించడం అనేది చాలా మంచిది. అలాగే పిత్రార్జితాల విషయంలో ఇంకా పూర్తిగా మీ చేతికి వచ్చే పరిస్థితి లేదు, ఇంకా కొంత దాని గురించి పోరాడాల్సిందే. మాతృవర్గ రీత్యా బాగుంది. ఉద్యోగ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఓర్పు కలిగి ఉండండి. శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నప్పుడు చాలా బాగుంటుంది అని చెప్పడానికి రాదు. అయితే మీరు ఊహించిన దానికన్నా ధనలాభాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా తెలియజెప్పాలి. ఎప్పుడైతే గురువు గారి యొక్క లాభస్థాన సంచారము మీకు అధికమైన మేలు చేస్తోందో, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసినా, లేదా నవగ్రహ హోమం చేసినా, లేదా మీ ఇష్టదేవత ఆరాధన చేసినా, ఏ దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసినా కూడా మీకు అధికమైన ఫలం వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ చక్కగా అతిగా కష్టపడండి. భక్తి శ్రద్ధలతో భగవంతుడి యొక్క సర్వస్య శరణాగతిని చేసి అనుగ్రహం పొందండి. ఈ రాహుకేతు శనిగారుల దోషాలు మిమ్మల్ని చాలా వరకు ఆ బంధ విముక్తుల్ని చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి పంచమ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చి చక్కటి మంచి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. అయితే గురువు గారి దృష్టి పడుతూ ఉంది కాబట్టి చాలా వరకు, అంటే 4 గ్రహాలంటే మీకు చతుర్థ నవమాలు, అలాగే రవి గారంటే రాశ్యాధిపతి, అలాగే శుక్రాచార్యుల వారంటే దశమ తృతీయ అధిపతులు, ఇక చంద్రుడంటే వ్యయస్థానాధిపతి. ఇన్ని గ్రహాలు, ఇన్ని ఆధిపత్యాల మీద శుభగ్రహం అయినటువంటి గురువు గారి యొక్క దృష్టి పడుతోంది అంటే వారాంతం నుంచి మీకు ఎన్ని రకాలైనటువంటి శుభ సూచకాలు కనిపిస్తాయో అంత సంతోషంగా ఉంటారు. ఈ చెప్పినటువంటి పరిహారాలని తప్పకుండా చేసుకొని ఈ శుభ ఫలితాలని వారాంతం నుంచి అందుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.